నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఆదివారం మల్టీపర్పస్ వర్కర్లకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి షుగర్, బీపీ, జ్వరం తదితర పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ మేరకు చెల్మెడ గ్రామంలో స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి వారికి శానిటేషన్ మెటీరియల్స్, పీపీఈ కిట్స్, గమ్ బూట్స్, గ్లోవ్స్, సబ్బులు, సర్ఫ్, కొబ్బరి నూనె నుండి జాకెట్స్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి శానిటేషన్ కు సంబంధించి వాటిని అందజేశామన్నారు. వారు సేవలు చేయడం గొప్ప విషయమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మన మల్లేశం, ప్రవీణ్ కుమార్, అంతంపల్లి సుశీల, సురేష్ బాబు, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్, నాజాం, పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరిఫ్ హుసేన్, చంద్రహాస్, వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, రాము, వార్డు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళిక ప్రగతి ప్రణాళిక సందర్భంగా ఈరోజు చెల్మెడ గ్రామంలో మల్టిపల్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వారికి సన్మానం చేయడం జరిగింది. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు అందరం కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజాంపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా జరుగుతుంది. ఈరోజు సన్మాన కార్యక్రమాలు మల్టీపర్పస్ వర్కర్స్కి అందరికీ కూడా ఈరోజు మల్టీపర్పస్ వర్కర్స్ను గుర్తించి మనము ఈ సన్మాన కార్యక్రమం చేయడం నాకు ఆనందకరంగా ఉంది. మల్టీపర్పస్ వర్కర్స్ కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు కూడా ప్రతిరోజు కష్టపడి విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా గుర్తించి ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రతిరోజు కూడా మీ ఛాయాకృతుల అన్ని పనులు కూడా చేసుకోవాలని కూడా చెప్తున్నాం. ఉన్న సిబ్బందితోనే మన ప్రభుత్వ ఆదేశానుసారం ఎంతైతే మనకు పాపులేషన్ బట్టి ఉందో ఆ సిబ్బందినే మనం ఎన్నుకోవడం జరుగుతుంది. వారికి కూడా ప్రతి నెల జీతాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇటువంటి సన్మానాలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.